హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రాష్ట్రంలోని ఉచితంగా రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి విధించిన గడువు ఈ నెల 30వ తేదీన ముగియనుంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు గడువులోగా తమ ఈకేవైసీ ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డును తీసుకొని స్థానిక రేషన్ డీలర్ వద్ద లేదా సమీపంలోని మీ సేవా కేంద్రానికి కానీ వెళ్ళి బయోమెట్రిక్ ఐరిస్ ద్వారా ఉచితంగా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత గడువులోపు పూర్తి చేయని వారికి భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉందని పౌర సరఫరా శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, ఇతర సరుకులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నకిలీ రేషన్ కార్డులు ఏరివేయడంతో పాటు అర్హులైన అసలైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందేలా చూసేందుకు పౌర సరఫరా శాఖ ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌర సరఫరా శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.